వెల్కమ్ టు అవర్ ఛానల్. పంతుల రామమూర్తి. వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ నాట్ మేడ్, ఆల్రెడీ దే ఆర్ బార్న్. ప్రపంచ గురువులు, అవధూతలు, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు, మహాజ్ఞానులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా వాళ్ళు జన్మించిన తర్వాత తయారవు, ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. భగవంతుడి యొక్క లీల చాలా అపారమైనటువంటిది. చూడండి, మానవుడికి అన్నీ ఇచ్చాడు కదా. భగవంతుడు మానవుడికి అన్నీ ఇచ్చాడు, కానీ ఒక్కటి మాత్రం తెలుసుకోకుండా చేశాడు. అదేంటి అంటే డెత్ డే. అంతే, నీ బర్త్డే రోజే భగవంతుడు డెత్ డే కూడా రాసి పెట్టాడు. అయితే బర్త్డే నీకు ఇచ్చాడు, డెత్ డే ఆయన దగ్గర ఉంచుకున్నాడు. కావాలి కావాలి అంటావు నీవు, ఆయన ఏంటి అయిపోయిన తర్వాత ఆయుర్దాయం రావాలి రావాలి అంటాడు ఆయన. ఆయనకు తేడా అయితే, భగవంతుడు జీవుడికి ఏమి ఇచ్చాడు అంటే సర్వస్వం ఇచ్చాడు. చూడండి, ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కూడా ఇచ్చాడు. గర్భం వెలుపల పిండం. చాలా జాగ్రత్తగా వినండి, ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. నాకు తెలిసిన విషయాలు మీ అందరికీ తెలియజేయడానికి ఈ ఛానల్ పెట్టుకున్నాం అన్నమాట. దేశ విదేశాలలో ఉండే వాళ్ళందరూ కూడా మన ఛానల్ చూసి ఆదరిస్తూ ఉన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గర్భం వెలుపల పిండం. దేవుడు జీవుడికి అన్నీ ఇచ్చాడు. స్త్రీ గర్భంలో పిండంగా ఉంచాడు. బర్త్డే మాత్రమే నీకు ఇచ్చి డెత్ డే ఆయన దగ్గర ఉంచుకున్నాడు. జీవుడు అన్నీ కనుక్కున్నాడు, కానీ రెండు మాత్రం కనుక్కోలేకపోయాడు. అదేంటి అంటే, నెంబర్ 1 డెత్ డే. నువ్వు ఎప్పుడు చూస్తావో నీకే తెలియదు, ఏ టైంలో పోతావో తెలియదు. నెంబర్ 2 దైవ కణం. ఇది దైవ కణాన్ని గురించి ఈరోజు ఎంతోమంది శాస్త్రజ్ఞులు కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు తెలుసుకోవటానికి, కానీ తెలుసుకోలేరు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నేను కళ్ళజోడు పెట్టుకున్నాను కదా, అవునా? కళ్ళజోడు పెట్టుకొని కళ్ళజోడు ఎక్కడుందని వంత ఇది పరిస్థితి ఏంటి? నా కళ్ళజోడు ఎక్కడుందని నా కళ్ళకే ఉందన్నమాట. ఆ విధంగా దైవకణం అనేటువంటిది తనలోనే ఉంటుంది, కానీ తనలో ఉన్నటువంటి దైవకణం తెలుసుకోలేక లక్షల కోట్లు ఖర్చు పెట్టి దైవకణం ఎక్కడుందో ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలి అని జిజ్ఞాసతోటి శాస్త్రజ్ఞులు ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, తెలుసుకోలేరు. చూడండి, కాబట్టి రోబోలను తయారు చేయడం నేర్చుకున్నాడు మానవుడు. కృత్రిమ మేధస్సును అమర్చడం నేర్చుకున్నాడు. కృత్రిమమైనటువంటి రక్తాన్ని తయారు చేయడం నేర్చుకున్నాడు. కృత్రిమమైనటువంటి పరికరాలు, కాళ్ళు చేతులు ఇలాంటి తెగిపోయినప్పుడు కృత్రిమమైనటువంటి పరికరాలను నేర్చుకున్నాడు. అన్నీ కూడా తెలుసుకున్నాడు. చివరికి బాంబు తయారీ. చూడండి, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వాళ్ళని అక్కడ నుండి స్విచ్ అక్కడ నొక్కితే చాలన్నమాట, మొత్తం కూడా పోతుంది నాశనమై. అది తెలుసుకున్నాడు. అంటే దేశ వినాశకరమైనటువంటి శక్తులు, దేశానికి ఉపయోగపడేటువంటి శక్తులను కూడా మానవుడు తెలుసుకున్నాడు. ప్రజోపకారమైనటువంటివి, ప్రజా అపకారమైనటువంటి వాటిని కూడా ఈ జీవుడు తెలుసుకున్నాడు. చివరికి చూడండి, విచిత్రమైనటువంటి ద్వారా చివరికి శరీరం వెలుపల, చూడండి, స్త్రీ శరీరం లోపల కాదు, శరీరం వెలుపల పిండాన్ని పెంచే వీలున్నటువంటి కృత్రిమ గర్భాశయాన్ని కూడా, కృత్రిమ గర్భాశయం చూడండి ఎంత విచిత్రమైనటువంటిదో ఇది. స్త్రీ యొక్క శరీరం లోపల కాకుండా బయట కూడా కృత్రిమమైనటువంటి గర్భాశయాన్ని కూడా ఈ మధ్యనే జపాన్, ఆస్ట్రేలియా పరిశోధకులు కనుక్కున్నాడు. చాలా విచిత్రమైనటువంటి చరిత్ర అన్నమాట ఇది. అన్నీ కనుక్కున్నాడు, కానీ ఆ రెండే కనుక్కోలేకపోయాడు. దైవ కణాన్ని గురించి, డెత్ డే గురించి మాత్రం తెలుసుకోలేకపోయాడు. నెలలు నిండకుండా పుట్టినటువంటి పిండాలకి చికిత్సలు అందించి ప్రాణాలను కాపాడడం కోసం ఎక్స్ వినో యూటెరిన్ ఎన్విరాన్మెంటల్ థెరపీ ప్రధానంగా ఈ ఆవిష్కరణకి పూనుకుంది. ఎక్స్ వినో యూటెరిన్ ఎన్విరాన్మెంట్ థెరపీ
ప్రధానంగా ఈ ఆవిష్కరణ పూనుకుంది. అంటే స్త్రీ గర్భం బయట తయారు చేయటం అనేటువంటిది. ఈ కృత్రిమమైనటువంటి గర్భాశయం ఎందుకు అంటే నెలలు నిండకుండా పిల్లలు పుడతారు కొంతమంది పాపం. నెలలు నిండకుండా పుట్టినటువంటి పిల్లల్లో తలెత్తేటువంటి సమస్యలను అడ్డుకునేటువంటి పర్యావరణం కలిగి ఉండటం విశేషమైనటువంటిది అన్నమాట. నెలలు నిండకుండా పుట్టినటువంటి పిల్లల ప్రాణాలని కాపాడడమే తమ ప్రధాన ఉద్దేశ్యమని ఆ జపాన్ శాస్త్రజ్ఞులు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ ప్రాణాలు కాపాడటమే మా ప్రధాన ఉద్దేశ్యం అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇకపోతే దైవలీల అపారమైనటువంటిది. దేవుడు లేడు, దైవం లేడు అంటుంటాడు అనమాట. దైవలీల అపారమైనటువంటిది. ఎలా అంటే చూడండి ఏ విధంగా ఉందో. మన శరీరం ఉందే, మన శరీరం వేళ్ళు ఉన్నాయి కదా, చూడండి 5 వేళ్ళు ఉన్నాయి కదా. ఈ వేళ్లలో చూడండి ఈ బొటన వేలు మీద హస్తరేఖలు ఉన్నాయి. దీని మీద ఉండే రేఖలు, మిగిలిన 4 ఏళ్ల మీద ఉండే రేఖలు, చేతి మధ్యలో ఉండేటువంటి రేఖలు ఒకదానికొకటి సంబంధమే లేదన్నమాట. కాబట్టి మనం మన తల్లి కడుపులో ఉన్నప్పుడు విచిత్రమైన విషయం ఏమండి, ఇది 4 నెలల వయస్సు. చూడండి పిండానికి 4 అంటే స్త్రీకి గర్భధారణ 4వ నెల వచ్చినప్పుడు 4వ నెలలోనే కడుపులో ఉన్నటువంటి శిశువు యొక్క వేళ్ల మీద ఆ హస్తరేఖలు అనేటువంటి నిర్మించబడతాయి. నేను చెప్పాను కదా, ఈ ఛానల్ పెట్టుకునే ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే నాకు తెలిసిన విషయాలు మీ అందరికీ తెలియజేయడం అన్నమాట. అంతే. ఆధ్యాత్మిక ప్రధానమైనటువంటిది. లోకంలో జరిగే అన్యాయాలు అక్రమాలు కూడా ఉంటాయి, మన దాంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట. ప్రధానమైనటువంటిది మాత్రం ఆధ్యాత్మికం. ఇలాంటి విషయాలను కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. చాలా పుస్తకాలు కొనుక్కున్నా నేను మీకోసం అని, రోజుకో బుక్ చదువుతూ ఉంటా. అయితే పిల్లలకి పాఠాలు చెప్పకుండా కాదు, నా వర్క్ అయిపోయిన తర్వాతనే అన్నమాట. లేజర్ టైంలో మధ్యలో ఉన్నప్పుడు కానీ మిగిలిన టైంలో కానీ ఇంట్లో కానీ తీసుకొని నేను వీడియోలు పెడుతూ ఉంటాను. వీటిని ఈరోజు అమెరికన్ రష్యన్స్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు ఆదరిస్తూ నాకు లైక్స్ ఇస్తున్నారు అన్నమాట. బాగుంది సార్ అని, కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ అని. అంతా గురువు గారు సుబ్రహ్మణ్యం గారి దయ. సో ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఉంటాయి దైవలీలలో. ఆ చేతి రేఖలు ఉన్నాయి చూడండి, మధ్యలో హస్తరేఖలు ఉన్నాయి కదా, అవి తల్లి యొక్క హస్తరేఖలకు కానీ తండ్రి యొక్క హస్తరేఖలకు కానీ ఈ భూమండలంలో ఏ జీవి యొక్క హస్తరేఖలు సరిపోవవి. అందుకే ఆధార్ అనేది పెట్టారు మన ప్రధానమంత్రి. ఆధార్ మీద ముద్ర, ఏలు ముద్ర ఏమంటాడు కదా, అంటే హస్తరేఖలు అన్నమాట. ఏలు ముద్ర ఉండే రేఖలు. ఇంకో విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే పొరపాటున ఈ 5 వేళ్ళు తగలబడ్డా కానీ లేకపోతే ఏదో ఒక కారణం చేత పాడైపోయినా కానీ వేళ్ళు కానీ మళ్ళీ వచ్చినప్పుడు ఆ హస్తరేఖలు పోవు చూడండి, అంతే ఉంటాయి. ఈ హస్తరేఖలు అనేటువంటివి పోనే పోవు, చేతికి ఉండే రేఖలు. మరి చేయిపోయింది కదా, కాలిపోయింది కదా, కాలిపోయి మళ్ళీ వచ్చినప్పుడు మరి మారాలిగా, మారవన్నమాట. తల్లి యొక్క హస్తరేఖలకు కూడా సరిపోవు, తండ్రి హస్తరేఖలకు సరిపోవు. ఈ భూమండలంలో ఏ జీవి యొక్క హస్తరేఖలకి నీ హస్తరేఖలు అనేటువంటి సరిపోవు. విచిత్రమైన విషయం కదా ఇది. మరి స్త్రీ కడుపులో ఉన్నటువంటి పిండానికి ఆకలి, దప్పికి, తర్వాత గాలి, ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి, ఎవరి ద్వారా వస్తున్నాయి? ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం. కాబట్టి మానవాతీతమైనటువంటి శక్తి ఒకటి ఉంది అని నాస్తికులు కూడా నమ్మాల్సిందే తప్పదు. ఎందుకని వాడు కూడా వాళ్ళ తల్లి గర్భం నుండే వచ్చింది. ఒకసారి ఆలోచించుకుంటే చాలు నాస్తికులు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం అదే అన్నమాట. ఆ హస్తరేఖలు ఎవరి హస్తరేఖలతో సరిపోవు, ఇండివిజువల్, ఎవరి హస్తరేఖలు వాళ్ళవి. రేఖల యొక్క డిజైన్ ఆయన ముందే నిర్ణయించుకుంటాడు. పరమశివుడు రేఖల యొక్క డిజైన్ ముందే, ఈ జీవికి హస్తరేఖలు ఈ విధంగా ఉండాలి అని ముందే నిర్ణయించుకుంటాడు అనమాట. ఆ రేఖల డిజైన్ గుర్తుంచుకొని రూపకల్పన చేసేది ఎవరో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు పిల్లలకు మనం పాఠాలు చెప్పాలి అంటే ముందు మనం చదువుకుంటాం. టీచర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ రేపు చెప్పేటువంటి పాఠాన్ని ఈరోజు ఆయన చదువుకోవాల్సింది. అంటే రేపు ఎలా చెప్పాలో రూపకల్పన చేసుకోవాల్సింది. అదేవిధంగా పరమశివుడు, విష్ణువు, బ్రహ్మ 2 ఆయన అన్నమాట. ఆయన ఆ రూపాలు ఇచ్చాడు అంతే.
సృష్టికి ముందు మధ్యలో అంతంలో ఉన్నటువంటి ఒక పరమాత్మ